వయసైనా ఇంత ధైర్యంగా నిలబడుతున్నావేరా? ఇప్పుడేం చేస్తావు? రేయ్, ఏం చూస్తున్నావురా? అప్పుడు పొడుగురా, పొడుగు. వద్దు వద్దురా. రేయ్, పొడవరా. రేయ్, నాన్న, నాన్న, అక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పొద్దు నాన్న. అమ్మ ఊరికే కంగారు పడుతుంది. సరే నాన్న. నాన్న, ఒక్క నిమిషం. ఏంటి రవి? నాన్న, ఇంకా మీరు అతన్ని నమ్ముతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? లేదు నాన్న, మీరు కోమాలోకి వెళ్ళటానికి కారణమే ఆ శేషారత్నం నాన్న. తనే నాన్న మిమ్మల్ని రప్పించి చంపటానికి ప్లాన్ చేశాడు. నాన్న, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అతను మంచివాడు కాదు నాన్న. నాన్న, తనకి సంబంధించి ఏదైనా న్యూస్ తెలిసిందంటే ముందు అది వెరిఫై చేసుకోండి నాన్న. ఆ తర్వాత మీరు నాతో చెప్పండి. అప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా అని చెప్పి మన ఇద్దరం డిసైడ్ అవ్వచ్చు. రవి, నాకు రత్నం చిన్న వయసు నుంచే తెలుసు. తను ఇంత ద్రోహం చేయడు. ఇవాళ జరిగిన దానికి తను కారణం కాదు. చూసే ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. కానీ తనిది చేయడానికి ఛాన్సే లేదు. నాన్నకు అర్థమయ్యేలాగే ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఏమండి, ఏమైందండి? మొహానికి దెబ్బలేంటి? ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? నాకేం కాలేదు మీనా. ఏంటండి, ఏం లేదని చెప్తున్నారేంటి? దెబ్బలు తగిలేగా ఊరికే తగులుతాయా? ఏదైనా ప్రాబ్లమా? ఎవరు కొట్టారు మిమ్మల్ని? చెప్పండి. ఏం లేదు మీనా, నేను రవి టీ షాప్కి వెళ్ళాం కదా, ఒక చిన్న యాక్సిడెంట్. బైక్ నడుపుకుంటూ ఒకడు చూసుకోకుండా మీదకొచ్చేశాడు. నేను తగిలి కింద పడ్డాను. అందుకే లైట్గా. యాక్సిడెంటా? అయ్యో, ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా? రే రవి, నువ్వు ఉండరా. యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు కదా, ఏమైంది? అమ్మా, అదే నాన్న చెప్తున్నారు కదా, వదిలే అమ్మా. ఏంటండి? అయ్యో దేవుడా, మీకు ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏం కాలేదని చెప్తున్నాక. బాబా అబద్ధం చెప్తున్నాడు. ఆ రత్నాన్ని వెతుక్కుంటూనే వెళ్ళాడు బాబా. బావా, నాకేమీ తెలియదని అనుకుంటున్నారా? ఆ హంతకుడు అక్కడ ఉన్నాడనే కదా మీరు వెళ్ళింది. ఆ రాస్కెల్ కొంచెం ఉండుంటే చంపేసేవాడు మీనా. బాబా, మీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? ఎందుకని అర్థం చేసుకోవట్లేదు మీరు? ఏమండి, ఏంటండి? అతనే కదా మిమ్మల్ని చంపాలని చూశాడు. అలాంటప్పుడు అతన్ని చంపడానికి మీరెందుకు వెళ్ళారండి? అసలు మీకేమైందండి? మీకు బుర్ర పనిచేయడం లేదా? మీనా, ఇప్పటికీ చెప్తున్నా, శేషారత్న నన్ను చంపాలని చూడలేదు.
ఇదంతా జరగడానికి వెనక ఏదో కారణం ఉంది. అది నేను తొందరలోనే కనిపెడతాను. దయచేసి తనని ఎవరు తప్పు చేశాడని మాట్లాడకండి. ఏంటన్నయ్య ఇది? ఈయన ఎప్పటికన్నయ్య నమ్ముతారు? మీనా, ఇన్ని రోజులు ఆయన చెల్లి ఎక్కడో ఉండేది. అప్పుడే చెల్లి చెల్లి అని తప్పించిపోయేవాడు. ఇప్పుడు ఆయన పక్కనే ఉంది కదా, వదిలేస్తాడా ఏంటి? వీళ్ళని అసలు మార్చలేం మీనా. ఇలా చూడు మీనా, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. రవి, ఏమైంది? వదిలే వదిలే, నీతో చెప్పినంత మాత్రాన ఏం జరుగుతుంది? రవి, ఎందుకు నాతో ఏం చెప్పడం లేదు? మావయ్యకేమో కాళ్ళు చేతులకి దెబ్బలు తగులున్నాయి. మీరే కదా కూడా వెళ్ళారు. ప్రాణాలతో ఉన్నారు కదా, ఇంకేం కావాలి? వదిలేసుంటే చంపేసేవాళ్ళు. ఎవరు? బంగారి, నేను ఎవరు అని చెప్తే నువ్వు నమ్మను కూడా నమ్మవు. అనవసరంగా మరిద్దరి మధ్య గొడవ మాత్రమే వస్తుంది. వదిలేసి. చెప్పండి, నేనెందుకు నమ్మకుండా ఉంటాను? ఏం జరిగిందని చెప్పండి. మీ నాన్న ఎక్కడున్నాడో అని మా నాన్నకు తెలిసింది. ఆయన వెతుకుంటూ ఈయన వెళ్ళారు. మీ నాన్న ఊరికి వదిలేస్తాడా? ఎన్నేళ్ల పగ. ఆల్రెడీ ఒకసారి చంపాలని చూస్తే మిస్ అయింది. మళ్ళీ ఆయన్ని రప్పించి మనుషుల్ని పెట్టి చంపించాలని ట్రై చేశాడు. రవి సార్, ఏంటి తీసుకోలేకపోతున్నావు కదా? రక్తం మరిగిపోతుంది కదా? బంగారి, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. నేరుగా నేను చూసింది. మీ నాన్న పంపిన మనుషులు మా నాన్నని చంపబోయారు. ఒక్క 10 సెకండ్లు లేటుగా వెళ్ళానే అనుకో, మా నాన్న ప్రాణాలతో ఉండే ఉండరు. ఛా! ఇంత దారుణంగా ఉన్నారేంటి? నేను తెలియకనే అడుగుతున్నాను, అసలు ఏం తప్పు చేశారు మా నాన్న? జాను మా నాన్న మీ నాన్నని ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు. కానీ అతను మా అత్తని లేపుకుపోయాడు. అయినా పర్వాలేదులే అని వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా? అసలు అతను మనిషేనా? ఛా! అలా అనకండి రవి. మా నాన్న ఖచ్చితంగా అలా చేసుండరు. మీ నాన్న కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? నేను నా కళ్ళారా చూసినప్పటికీ నువ్వు మాత్రం నమ్మవు కదా? మీరు వెళ్ళిన చోట మా నాన్న ఏమైనా ఉన్నారా? చెప్పండి. లేరు. మరి అలా ఎలా మా నాన్నే చేశారని చెప్తున్నారు? ఇందులో ఏదో తప్పుంది. ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, మీ నాన్ననే నమ్ముతున్నావు. నిన్ను రవి